నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2 సంవత్సరాలకు ఒకసారి వనదేవతల జాతర అంతా ఇంత కాదు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మలు విరాజిల్లుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చింది. నిజానికి భారతదేశంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అత్యంత పెద్ద పండుగ కుంభమేళా తరువాత సమ్మక్క సారలమ్మ జాతరే పెద్దది. సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. గిరిజనులందరికీ సమ్మక్క సారలమ్మ ఆరాధ్య దేవతలు. దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన ఈ గిరిజన జాతర గిరిజన సాంప్రదాయంలోనే జరుగుతోంది. ఇంత భారీ ఎత్తున పూజలు అందుకుంటున్న సమ్మక్క సారలమ్మ ఎవరో, వారి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర. కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవటానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే, కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారంటే అమ్మవార్ల మహత్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇక మేడారం జాతర చరిత్ర విషయానికొస్తే, పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పుల్లుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకి తీసుకువెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగటంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు, సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనల్లుడైన పడిగిద్దరాజుకు సమ్మక్కనిచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది. కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్దరాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంతరాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్రం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు, బల్లెలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనలు వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవటం ఇష్టం లేక సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగైంది. ఇక తన కుటుంబం మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవటంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట పైకి సమ్మక్క వెళ్లి అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారినా 2 ఏళ్లకొకసారి సారలమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తరువాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది. కుంకుమ భరణను అమ్మవారిగా భావించి పూజించటం కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది. గోవిందరాజులను కొండాయి నుండి, పగిడిద్దరాజును పూనుగొండ నుండి తీసుకొస్తారు. ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు. సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకొస్తారు.
అందరూ గద్దెలపైన కొలువుదీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. ఈ వనదేవతలు వంశపారపర్యంగా గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు భక్తులు బంగారంగా పిలిచే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.